So I want to thank God for bringing us, in allowing us to gather like this today. ఈ విధంగా ఈరోజు కూడుకోవడానికి దేవుడు మనకి చేసిన కృపను బట్టి సహాయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. So I was listening to a video last night. నిన్న రాత్రి నేను ఒక వీడియో సందేశం నేను వింటూ ఉన్నాను. It seems in some place in the North India, all the registered churches have been closed. మరి ఉత్తర భారతదేశంలో చర్చిగా రిజిస్టర్ అయిన అనేక సంఘాలని వాళ్ళు మూసేశారు. Nobody wants to go to the church because they'll get into trouble. ఎవరు కూడా సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి వెళ్ళట్లేదు. But there are a few people, really poor people but very strong in the faith, they are gathering in their houses. అయితే కొంతమంది ఎవరైతే పేదవారుగా ఉన్నారో వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఎంతో పట్టుదల కలిగి వాళ్ళ ఇళ్లలో కూడుకుంటున్నారు. So we don't know how long we will have this kind of a freedom to meet in places like this. కాబట్టి ఈ విధంగా కూడుకొని మనం దేవుని ఆరాధించడానికి మనకి ఎంతవరకు స్వాతంత్రం ఉంటుందో నాకు తెలియదు. So every time we gather like this, I always thank God for allowing us to gather. కావున అందును బట్టి ఎప్పుడైతే ప్రభు ఈ విధంగా కూడుకోవడానికి మనకు అవకాశం ఇస్తాడో నేను నిజంగానే దాన్ని బట్టి సంతోషించి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. So I wanted to just refer to what Brother Ramkrishnan shared during the worship time. నేను రామకృష్ణ బ్రదరు ఆరాధన సమయంలో ఆయన పంచుకున్న భాగాన్నే మరలా మీకు చూపించాలని, దాని గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. He showed how the prodigal son returned to the father. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడనే విషయం. I will read the verse before that, Luke 15:17. దానికి ముందు వచనం 15వ అధ్యాయము 17వ వచనం. It says, "But when he came to his senses, he said, how many of my father's hired men have more than enough bread, but I am dying here with hunger." అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. So how many of us have ever come to that place? కాబట్టి మనలో ఎంతమంది ఆ ప్రదేశానికి, ఆ చోటికి వచ్చారు? Have we ever come to the place that we are so spiritually poor? ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనము ఒక లేమి స్థితికి మనం వచ్చామా? How we have gone after the world and eaten the pig's food? ఏ విధంగా మనం ఈ లోకంలోనికి వెళ్ళి ఆ పంది తినే పొట్టుని ఏ విధంగా తిన్నాము? How have we become sick of sinning? ఆ పాపం చేయడాన్ని బట్టి మనం ఎంత విసిగిపోయి ఉన్నాం. Then we have come to our senses. అప్పుడు మనకి బుద్ధి వచ్చి ఉన్నది. Have you seen that the father's house there is plenty of food? మీరు ఈ విధంగా చూసారా? తండ్రి ఇంటిలో ఎంతో సమృద్ధిగా ఆహారం ఉంది. All you have to do is humble yourself. మనం చేయవలసిందంతా మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులుగా మనం మారాలి. You have to say, I will get up and go to my father and will say to him, Father, I have sinned against heaven and in your sight. మనం ఈ విధంగా చెప్పాలి. మన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తిని. I am no longer worthy to be called your son, make me as one of your hired men. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని మనం ఆయనకు చెప్పాలి. So here is talking about a person who was a son. ఇక్కడ కుమారుడు గురించి మాట్లాడబడుతుంది. And he left the father. తండ్రిని విడిచిపెట్టిన కుమారుడు. He left for the world. లోకం కోసం తండ్రిని విడిచిపెట్టిన కుమారుడు. And the world didn't satisfy him. అయితే ఆ లోకం అనేది ఆ కుమారుని సంతృప్తి పరచలేకపోయింది. He came to his senses. తన బుద్ధికి తిరిగి వచ్చాడు. And so he said, I am not worthy. And he came. అప్పుడు చెప్తున్నాడు, నేను యోగ్యుణ్ణి కాను అని చెప్తున్నాడు. And the father did not disappoint him at all. అయితే తండ్రి తను ఏమాత్రం నిరాశపరచలేదు. So he had a feast set for him. ఆ తండ్రి తన కొరకు గొప్ప విందును ఏర్పాటు చేశాడు. So that is always the father's love. అదే ఎప్పుడు కూడా తండ్రికి ఉండే ప్రేమ. So I wanted to share today from John's Gospel chapter 3. ఈ రోజు నేను యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. About the conversation with Jesus had with Nicodemus.
నికోదేముతో యేసుక్రీస్తు సంభాషించిన ఆ సందర్భం. So that is also something like, our born again experience and our experience of being saved. అది మన యొక్క తిరిగి జన్మించిన మన రక్షణ అనుభవం గురించిన సందర్భం అది. It's like, this prodigal son, he comes to the father. ఇది తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో అలా ఉంటుందన్నమాట. So John chapter 3 verse 1, it says, "Now there was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews." యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. Nicodemus was a Pharisee and one of the 70 members of the Sanhedrin, which was the chief council of the Jewish rulers. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి you are saying from verse 1, it says, "Now there was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews." ఈయన యూదుల అధికారి అయిన నికోదేము, ఆయన ఒక ఫరిసయుడు. So here Nicodemus, was one of the, he was a Pharisee and he was one of the members of the Jewish Supreme Court. నికోదేము అనే వ్యక్తి ఒక ఫరిసయుడు, అలాగే యూదుల్లో ఆయన ఒక అధికారి ఉన్నాడు. It said that there were 70, people who are members of that council. ఆ ఒక కౌన్సిల్లో 70 మంది ఉన్నారంట. So it was like more like, Moses had, the Lord told him, to appoint 70 elders to share the burden. Like that, these were the 70 most important people in Israel. ఏ విధంగా అయితే మోషే 70 మంది పెద్దలను పెట్టి వాళ్ళను ప్రజలను విచారించడానికి పెట్టాడో అదే విధంగా ఇక్కడ ఈ అధికారి కూడా. So this man, he was a good man. అయితే ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. And he was a respected person in the society. అయితే సమాజంలో ఎంతో గొప్పగా ఆయన్ని గౌరవించే ఆ గౌరవం కలిగిన వ్యక్తి. So in verse 2 it says, "This man came to Jesus by night and said to him, 'Rabbi, we know that you have come from God as a teacher, for no one can do these signs that you do unless God is with him.'" 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, "బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. So now Nicodemus is telling Jesus what the people in the Sanhedrin, that Supreme Court, that council, what they are thinking. ఆ నికోదేము అనే వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఆ సమాజంలో ఏమనుకుంటున్నారో అదే విషయాలు యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తున్నాడు. But he did not want the others to know that he is coming and meeting Jesus. అయితే ఇతరులు నేను యేసుక్రీస్తును కలుసుకుంటున్నానన్న సంగతిని తెలుసుకోవాలని నికోదేము కోరుకోలేదు. Because there was a division among them. ఎందుకనంటే వారిలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. So some people were looking at Jesus as come from God. అయితే వారిలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి వచ్చారని గుర్తించారు. So that's what he is saying. "We know you have come from God as a teacher, for no one can do these signs that you do unless God is with him." అదే నికోదేము ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయడని ఆయనతో చెప్పాను. But there were others who said, "This man, he is healing on the Sabbath, so he is doing these miracles because he is the chief of the devils." అయితే వారిలో కొంతమంది, ఇదిగో ఈయన విశ్రాంతి దినాన్న ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఈయన దయ్యాలకు అధిపతి అయిన బెల్జెబూల్ అని కూడా కొంతమంది అన్నారు. So they saw the powerful signs. అయితే వాళ్ళు ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశారు. But they also heard the message which was exposing their hypocrisy. అయితే అదే సమయంలో ఈ సందేశాలు ఏవైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించారో వారి యొక్క వేషధారణని బయలుపరిచేలా కూడా ఉండడం వాళ్ళు చూశారు. Same thing John the Baptist did, same thing Jesus did. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేసిన అదే పనులు యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా చేశారు. So Jesus Christ did powerful signs, and some people thought that he was doing it with the help of the chief of devils, and he was the head of devils. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన సూచక క్రియలను చేశారు. అయితే కొంతమంది దయ్యాలకి ఈయన అధిపతి కనుక ఈయన ఈ ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడని అనుకున్నారు. So but Nicodemus knew in his heart, Jesus Christ is not the chief of devils. He is come from God. అయితే నికోదేముకి తన హృదయంలో తెలుసు ఏంటనంటే ఈయన
దయ్యాలకి అధిపతి కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడు అని తన హృదయంలో తను ఎరిగి ఉన్నాడు. So he comes to Jesus Christ and says, "We know that you come from God." అందుకనే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నాకు తెలుసు నువ్వు తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడివని. So what did Jesus Christ tell him? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో ఏం చెప్పారు? You say that I have come from God. నిజమే, నువ్వు నేను దేవుడి దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నావు కదా. Now you better enter into the kingdom of God. కాబట్టి ఇప్పుడు నీవు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి. Just don't say that I have come from God. ఏదో నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని నమ్మడం కాదు. In verse 3 it says, Jesus answered and said to him, "Truly, truly I say to you, unless one is born again, he cannot see the kingdom of God." 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. So actually when I read this verse, I was thinking that if you are born again, you can only see the kingdom of God. నేను ఈ వచనం చదువుతున్నప్పుడు ఈ విధంగా నేను అనుకున్నాను, ఒకవేళ నేను తిరిగి జన్మించితే నేను కేవలము ఆయన రాజ్యాన్ని చూడగలుగుతానా? If I'm just born again, I can only see, but I can't enter. నేను తిరిగి జన్మించితే నేను కేవలం ఆయన రాజ్యాన్ని చూడగలుగుతానా, అందులో ప్రవేశించలేనా? Verse 5. 5వ వచనం, Jesus answered, "Truly, truly I say to you, unless one is born of water and of the Spirit, he cannot enter into the kingdom of God." యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So I really got this thing. Oh, I have to be born of the water and of the Spirit. Then only, I have to be born again. I have to be born of the water and born of the Holy Spirit. Then only I can enter into the kingdom of God. అప్పుడే నేను గ్రహించాను ఏమిటనంటే, నేను తిరిగి జన్మించాలి, నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నేను జన్మించాలి, అప్పుడే నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాను. So what is to be born again? తిరిగి జన్మించడం అంటే ఏంటి? And what is to be born of the water and of the Holy Spirit? నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి? See, when Peter was telling the Jews on the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినాన పేతురు యూదులతో మాట్లాడుతున్నప్పుడు he was saying that repent and believe. మీరు మారు మనసు పొందండి, మీరు విశ్వసించండి. And Jesus Christ can give you eternal life. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తారు. So it's more like how this prodigal son, he said, "Oh, I'm a sinner and I want to come to the Lord." అది దేనికి పోలికగా ఉంది అని అంటే, ఏ విధంగా అయితే తప్పుపోయిన కుమారుడు తను పాపిగా తను ఎరిగి నేను నా తండ్రి దగ్గర తిరిగి వెళ్ళాలని కోరుకున్నాడో ఆ విధంగా. So it was even like what the repentant thief on the cross. అయితే ఆ సిలువ పైన ఉన్న దొంగ ఏ విధంగా మారు మనసు పొందాడో దానికి సాదృశ్యంగా కూడా ఉంది. So there were two thieves. అక్కడ యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు ఉన్నారు. Both of them were mocking Jesus Christ. ఇద్దరు కూడా యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు. If you are the Son of God, save yourself, save me also. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నారు. But Jesus Christ kept on saying, "Father, forgive them, for they know not what they do. Father, forgive them, for they know not." He kept on saying like that. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరు క్షమించండి అని చెప్తూనే ఉన్నారు. So one of the thieves, he heard this and he saw Jesus. అయితే ఆ 2 దొంగల్లో ఒక దొంగ ఆయన చూచాడు, యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాటలు విన్నాడు. Then the Holy Spirit started working in his spirit. అప్పుడు పరిశుద్ధాత్మ తన ఆత్మలో పనిచేయడం ప్రారంభించాడు. So then he said to the other thief, "We deserve to die." అప్పుడు ఆ మారుమనసు పొందిన ఆ దొంగ ఏం చెప్తున్నాడు అని అంటే, మనము ఈ మరణానికి పాత్రులము. But this person is not, he does not deserve to die. అయితే ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు కాడు. So then he turned to Jesus, "Remember me when you come into your kingdom." అప్పుడు యేసు వైపుకి తిరిగి యేసుతో మాట్లాడుతున్నాడు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు మనం చెప్పడం చూస్తాం. That is what Jesus Christ told Nicodemus, "Enter into the kingdom of God." మరి అదే విషయం యేసుక్రీస్తు వారు కూడా నికోదేముకు చెప్పారు, మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి నువ్వు అని చెప్పి. So it is just that you repent, turn from your sin and believe in Jesus Christ. కాబట్టి మీరు మారు మనసు పొందాలి, మీరు మీ పాపముల నుంచి పూర్తిగా తిరిగి
మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. We can also say that, unless you are born of the water and of the Holy Spirit, we can say that, you have to be baptized in the water and in the Holy Spirit. కాబట్టి మీరు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో మీరు జన్మించితేనే కానీ అని మనం చెప్పినప్పుడు మీరు ఆత్మ మూలంగా మనము ఆత్మ ద్వారానే మనం రక్షించబడాలి. We can also say that, being born again is being born of the water and of the Holy Spirit. That is, the Holy Spirit works in us and makes us to be born again. మనం ఈ విధంగా చెప్పొచ్చు, తిరిగి జన్మించడం అని అంటే నీటి ద్వారా మనం బాప్తిసం పొందడం, అలాగే ఆత్మలో బాప్తిసం పొందడం. So, just like how a human baby is born because of the union of a man and a woman. ఏ విధంగా అయితే ఒక బాలుడు లేక పసిబిడ్డ ఒక ఆడ మగ కలయికలో జన్మిస్తున్నాడో, the Holy Spirit, using the word of God as a seed, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ద్వారా enters the dead spirit of a man. మృతి చెందిన మనిషి యొక్క ఆత్మలోనికి ప్రవేశించి and makes that spirit of that man to live. తన యొక్క మృతి చెందిన ఆత్మని జీవింపజేస్తాడు. To be born again. తిరిగి జన్మించేలా చేస్తాడు. To be born into the family of God. మరి దేవుని యొక్క కుటుంబంలోనికి జన్మించేలా చేస్తాడు. To be born into the kingdom of God. దేవుని రాజ్యంలో జన్మించేలా చేస్తాడు. See, just because you are born again, అయితే కేవలము మీరు తిరిగి జన్మించారు కాబట్టి your children are not, born again. మీ పిల్లలు తిరిగి జన్మించలేదు. You are a child of God. మీరు దేవుని యొక్క పిల్లలు. Your children are definitely the children of devil. ఖచ్చితంగా మీ పిల్లలు దయ్యానికి పిల్లలే. We have to take it very seriously that we have to lead our children so that they'll become children of God. కాబట్టి మనం ఈ విషయం చాలా తీవ్రంగా తీసుకోవాలి. మన పిల్లల్ని మనం దేవునిలో నడిపించాలి, తద్వారా వాళ్ళు దేవుని యొక్క కుమారులుగా మారుతారు. We took it very seriously when we had our children. మేము మాకు పిల్లలు ఉన్నప్పుడు మేము ఎంతగానో తీవ్రంగా తీసుకున్నాం. We wanted to lead our children to be born again at the earliest. మేము మా పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారో ఆ చిన్న వయసులోనే వారు దేవుని వైపు తిరగాలని మేము కోరుకున్నాం. You will know the difference. Like, your children will be very good behaved, well behaved. They know the word of God. Everything they'll do. మీకు వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మీ పిల్లలు చాలా చక్కగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం పట్ల కానీ ఆసక్తి కానీ వాళ్ళ ప్రవర్తనలో ఎంతో మార్పు మీరు గమనిస్తారు. But when they are born again, you know that it's a supernatural experience. They have gone. They know the Lord as their Father. అయితే ఎప్పుడైతే వారు తిరిగి జన్మిస్తారో ఆ అద్భుతమైన ఆ అనుభవాన్ని మీరు తెలుసుకుంటారు. అది దేవుని ద్వారా జరిగిందని మీరు గమనిస్తారు. You know that they know God as their Father, Jesus as their Lord and Savior, Redeemer. You'll know it. మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు తండ్రిని దేవుడిగా తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా ఆయన రక్షకుడిగా వాళ్ళు తెలుసుకోవడాన్ని మీరు గమనిస్తారు. So we will know, like, how Jesus Christ told Nicodemus to be born again and, born of the water and of the Holy Spirit. You will know it. When you are really born again, you will know you're a new person. When your children are born again, you know that they're a new person. అయితే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి జన్మించాలని నీటి ద్వారా ఆత్మలో బాప్తిసం పొందాలని చెప్పారో అదే విధంగా మీరు ఆ విధంగా తిరిగి జన్మించినప్పుడు మీకు స్పష్టంగా మీ జీవితంలో మార్పు తెలుస్తుంది. అదే విధంగా మీ పిల్లల్లో కూడా ఇది జరిగినప్పుడు వారిలో కూడా మార్పుని మీరు గమనిస్తారు. We must not rest until our children are born again. కాబట్టి మన పిల్లలు తిరిగి జన్మించేంత వరకు మనము విశ్రాంతి పొందడానికి వీలు లేదు. And after that also, we have to keep praying for them. But then, you'll know that the Lord will take care of them. దాని తర్వాత కూడా రక్షించబడిన తర్వాత కూడా మనం విడిచిపెట్టడానికి లేదు. కానీ మనం తెలుసు ఏంటంటే ప్రభువు వారి పట్ల బాధ్యత వహిస్తాడు, వాళ్ళని చూసుకుంటాడు అని. So this is what the Lord told Nicodemus in next verse 6. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. ఇదే యేసు ప్రభు వారు నికోదేముకు చెప్తారు 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. So our children who are born of the flesh are flesh. కాబట్టి మన పిల్లలు శరీర మూలంగా జన్మించారు కాబట్టి వారి శరీరానుసారులు. And when they are born of the spirit, then they are spiritual. వాళ్ళు గనక ఆత్మ మూలంగా జన్మించితే అప్పుడు వాళ్ళు ఆత్మీయులవుతారు. Do not be amazed that I said to you, you must be born again. కాబట్టి 7వ వచనంలో, మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. So we and our children must be born again. కాబట్టి మనము
మన పిల్లలు తిరిగి జన్మించాలి. In verse 8, 8వ వచనంలో, the wind blows where it wishes, and you hear the sound of it, but you do not know where it comes from and where it is going. So is everyone who is born of the Spirit. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. So everyone who is born of the Spirit, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. నేను they are led by the Holy Spirit. అయితే ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆత్మ ద్వారా నడిపించబడతారు. So the other person will not be able to understand how the Lord is leading him. అయితే బయట నుంచి చూస్తున్న ఇంకొక వ్యక్తి ఏ విధంగా ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడో దాన్ని గ్రహించలేడు. So we will only know, like the Lord is leading him. Outcome must be, spiritual life. అయితే మనకు తెలుసు ప్రభు ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడని. దాని యొక్క పర్యవసానం ఏమిటి అని అంటే వాళ్ళు ఆత్మీయంగా వారి జీవితం మారడం మనం చూడగలుగుతాం. We don't force anyone to behave like this or like that. కాబట్టి మనం ఎవరిని బలవంతం చేయము, నువ్వు ఈ విధంగా ప్రవర్తించాలి అని. But we can always discern, whether that person is being led by the Spirit or not being led by the Spirit. అయితే మనం ఎప్పుడు ఈ విషయాన్ని గ్రహించగలుగుతాం, ఆ వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడా లేదా వేరుగా నడిపించబడుతున్నాడా అని. So again, to be speaking on being born again, మరలా తిరిగి జన్మించే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు verse 12, 12వ వచనం, if I told you earthly things and you do not believe, how will you believe if I tell you heavenly things? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడెలా ఎలాగు నమ్ముదురు? So Jesus Christ is telling, that being born again is an earthly event and an experience. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే తిరిగి జన్మించే విషయం అనేది భూ సంబంధమైన విషయం. We must be born again on this earth. మనం ఈ భూమి మీద మనం తిరిగి జన్మించాలి. It's very basic. అది చాలా చిన్నపిల్లల విషయం. అది only if you are born again, then the Lord can tell us to do so many heavenly things. మనము తిరిగి జన్మించితేనే తప్ప తిరిగి జన్మించితేనే ప్రభు మనకి అనేకమైన విషయాల్ని తెలియజేస్తారు. So how does Jesus Christ explain this born again experience? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ తిరిగి జన్మించే విషయాన్ని ఆయన ఏ విధంగా వివరించారు? So verse 14 and 15. 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of Man be lifted up, so that whoever believes in him will have eternal life. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. So the poisonous snakes, they bit Israelites. అయితే ఈ సర్పములు ఏవైతే విషపూరితమై ఉన్నాయో అవి ఇశ్రాయేలుని కాటేసినాయి. So there were people dying. అయితే అనేక మంది అక్కడ జనులు చనిపోతున్నారు. The Lord told Moses to make the bronze serpent and lift it high in the wilderness, so that people can see that when they see it, they will not die. అయితే దేవుడు ఈ ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని పైకి లేవనెత్తి అది ప్రజలు చూసినప్పుడు వాళ్ళు చావకుందురు, చూడని వాళ్ళు చనిపోతారని చెప్పేసి తండ్రి దేవుడు మోషేకి చెప్పాడు. So here Jesus Christ is saying that I will be lifted up on the cross. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను సిలువ పైన ఎత్తబడతాను. And that poison of sin, అయితే ఈ విషము, ఈ పాపం యొక్క విషం ఏదైతే ఉందో, and that penalty for that sin I'm going to pay. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము నేను చెల్లిస్తాను. And the Father is going to forsake me. తండ్రి నన్ను విడిచిపెడతాడు. And I'm going to experience hell. నేను నరకాన్ని అనుభవిస్తాను. He's not going to hell, but he's going to experience hell that is being forsaken by God. ఆయన ఏమి నరకంలోనికి వెళ్ళట్లేదు, కానీ నరకం అంటే యేసుక్రీస్తు వారికి ఏమిటంటే తండ్రి నుంచి వేరు చేయబడమే ఆయనకి నరకమై ఉంది. So if you believe in him that he has paid the penalty, and if you look at him and turn to him, then you will not die in your sin. కాబట్టి కనుక మీరు ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే, ఆయన్ని నేను చూసినట్లయితే నేను మృతి చెందను, నేను జీవిస్తాను అన్న విషయాన్ని మీరు గమనించగలుగుతారు. He will forgive and cleanse you of all your sin.
ఆయన మీ యొక్క ప్రతి పాపాన్ని కడిగి మిమ్మల్ని క్షమిస్తారు. and he'll deliver you from that poison or that power of that sin. ఆ పాపం యొక్క విషము నుండి, దాని యొక్క శక్తి నుండి ఆయన మిమ్మల్ని విమోచిస్తారు, విడుదల చేస్తారు. That is the words of life. అవే నిత్య జీవపు వార్తలు, మాటలు అని అంటే. When Ramkrishna was sharing about Peter saying, Lord, you have the words of life, to whom will we go? రామకృష్ణ బ్రదరు ఆయన మనకి చూపించినట్లుగా పేతురు చెప్తారు, ప్రభువా నిత్య జీవపు మాటలు నీవు కలిగి ఉన్నావు, నేను ఎక్కడికి పోను? You know what was the words of life? మీకు నిత్య జీవపు మాటలు అంటే ఏమిటో తెలుసా? Eat my flesh and drink my blood. నా శరీరాన్ని మీరు భుజించండి, నా రక్తాన్ని మీరు తాగండి. Today we understand what he meant. ఈ రోజు మనకు తెలుసు ఆయన దేని గురించి చెప్పారు. But those Jews, they did not understand. అయితే ఆ యూదులు ఆ రోజు ఈ మాటలను గ్రహించలేకపోయారు. The disciples believed, Jesus Christ, Son of God, so we believe you and your words. అయితే శిష్యులు నమ్మారు, నీవు దేవుని కుమారుడు అని, అందుచేత నేను ఈ మాటలు నమ్ముతున్నామని నమ్మారు శిష్యులు. So that is why, this poison of sin, that, power of sin has been taken away when Jesus Christ was lifted up on the cross. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ పైన ఎత్తబడ్డాడో అప్పుడు పాపం యొక్క విషము కానీ, పాపం యొక్క శక్తి కానీ తీసివేయబడింది. So that is what he tells in the next two verses. దాని గురించే తర్వాత వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు బాబు చెప్తారు, Everyone knows John 3:16. ప్రతి ఒక్కరికి యోహాను సువార్త 3:16 తెలుసు. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him shall not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So that we don't face the wrath of God and go to hell. తద్వారా మనం దేవుని యొక్క కోపాగ్నిని మనము అందులోనికి ప్రవేశించకుండా, మనం నరకానికి ప్రవేశించకుండా ఆయన చేశాడు. But we will be able to partake of that eternal life. ఆ నిత్య జీవంలో మనం పాలు పంచుకున్నట్లు ఆయన ఈ విధంగా చేశాడు. Eternal life does not mean that you live forever. నిత్య జీవం అంటే ఏదో ఇంకా ఎప్పటికీ జీవించడం కాదు. Because people who are living in hell, they are also living forever. కాబట్టి నరకంలో జీవించే వాళ్ళు కూడా నిత్య జీవం కలిగి ఉన్నారు. That is perishing. అదే నశించిపోవడం అని అంటే. This is eternal life, to partake of the divine nature. ఆయన యొక్క దివ్య స్వభావంలో మనం పాలు పంచుకోవడమే నిత్య జీవం. Verse 17, For God did not send the Son into the world to judge the world, but that the world might be saved through him. 17వ వచనంలో మనం చూసినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. What is the reason for you to be born again? కాబట్టి మీరు రక్షించడానికి ఒక కారణం ఉంటే ఆ కారణం ఏమిటి? You should not perish but have eternal life. మీరు నశించిపోకూడదు, కానీ మీరు నిత్య జీవం కలిగి ఉండాలి. And you should be saved from the world. మీరు ఈ లోకము నుంచి మీరు రక్షించబడాలి. So that's what again Peter said on the day of Pentecost. దాని గురించే మరలా పేతురు పెంతెకోస్తు దినాన ఆయన చెప్పి ఉన్నాడు. Acts chapter 2. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. We all know this verse 38. Repent and each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. 38వ వచనంలో చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. So this is what the Lord told in John chapter 3 verse 5. దీని గురించే ప్రభువు యోహాను సువార్త 3:5లో చెప్పి ఉన్నాడు, Be born again, be born of the water and of the Holy Spirit. మీరు తిరిగి జన్మించాలి, మీరు నీటి బాప్తిస్మం, నీటి ద్వారా, ఆత్మ ద్వారా మీరు తిరిగి జన్మించాలి. Verse 13, For the promise is for you and for your children and for all who are far off, as many as the Lord our God will call to himself. 39వ వచనంలో, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినదని వారితో చెప్పాను. So this is the promise for you and for your children. కాబట్టి ఈ వాగ్దానం ఎవరికి? మీకు, మీ పిల్లలకి. So you have to take it very seriously and claim this promise. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకొని మీరు దాన్ని పొందుకోవాలి. The devil wants to take away your children. అపవాది మీ పిల్లల్ని దొంగిలించాలని ఆశపడుతున్నాడు. Because for the devil we are the prime targets. ఎందుకంటే అపవాదికి మనమే ప్రధాన గురి. Not the people of the world. ఈ లోకంలో ఉన్నవారు అపవాది యొక్క గురి కాదు. They are all very happy under him. లోకంలో ఉన్న వాళ్ళు అపవాది కింద ఉండడం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. He wants to grab our children. అయితే అపవాది మన పిల్లల్ని దొంగిలించాలని కోరుకుంటున్నాడు. So what is it that we can do to save our children? కాబట్టి
మన పిల్లలు దొంగిలించబడకుండా ఉండడానికి మనం ఏం చేయగలం? Verse 40, Acts 2:40. అపోస్తుల కార్యములు 2:40. And with many other words he solemnly testified and kept on exhorting them, saying, "Be saved from this perverse generation." ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. Exactly what Jesus Christ said, that God did not send his son into the world to judge the world, but that the world might be saved through him. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగానే ఏదో ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు పంపబడలేదు. దేవుడు తండ్రి యేసుక్రీస్తుని పంపలేదు, కానీ ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి. How can you be saved? కాబట్టి మీరు ఏ విధంగా రక్షణ పొందగలరు? The answer is given in John chapter 3 verse 18 to 21. దాని గురించి యోహాను సువార్త 3:18 నుంచి ఉంది. So you have to be born again, repent, believe, be baptized in the water and in the Holy Spirit. కాబట్టి మీరు తిరిగి జన్మించాలి, నీటి ద్వారా తిరిగి జన్మించాలి, ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. And then you have to be saved. అప్పుడు మాత్రమే మీరు రక్షించబడతారు. So verse 18 it says, "He who believes in him is not judged. He who does not believe has been already judged, because he has not believed in the name of the only begotten Son of God." యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. Yeah, so the Lord is going to look on the people who believe in him with favor. కాబట్టి ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచే వారి పట్ల ఆయన వారి పట్ల వారి మంచిగా ఉంటాడు. The others, they are being judged. అయితే ఇంకొక గుంపు ఉన్నారు కదా, వారు తీర్పు తీర్చబడతారు. They are being kept for the wrath of God. వారు దేవుని కోపాగ్ని కొరకు వారు ఏర్పాటు చేయబడ్డారు. So what does it mean that we are being loved by God? కాబట్టి మనం దేవుని ద్వారా ప్రేమించబడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? This verse 19. వచనం. This is the judgment, that the light has come into the world, and men loved the darkness rather than the light, for their deeds were evil. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. Are you really born again? మీరు నిజంగా తిరిగి జన్మించారా? Do you love the light? మీరు వెలుగును ప్రేమిస్తున్నారా? Or are you loving darkness? లేదా మీరు చీకటిని ప్రేమిస్తున్నారా? You will love darkness because your deeds are evil. మీరు చీకటిని ప్రేమిస్తున్నారు ఎందుకు అని అంటే మీ యొక్క కార్యములు చెడ్డవై ఉన్నాయి. Don't deceive yourself. మిమ్మల్ని మీరు వంచుకోవద్దు, మోసపరచుకోవద్దు. If you are truly born again, if you sin, you will feel a sorrow for that. ఖచ్చితంగా మీరు తిరిగి జన్మించినట్లయితే ఈ విషయం గురించి మీలో ఒక దుఃఖం ఉంటుంది. Otherwise you will say, "Oh, everybody does like this, small sin like that." లేకపోతే మీరు అందరితో కలిసి అందరూ ఇది చేస్తున్నారు, ఇది చిన్న పాపమే, పర్వాలేదు అంటారు. So the Lord looks at Nicodemus and tells him, "You must be born again." అయితే ప్రభువు నికోదేమును చూచి తనకి స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు తిరిగి జన్మించాలి అని. He didn't have to tell that to the thief. దాని గురించి ఆ దొంగకి చెప్పాల్సిన అవసరం లేదు. He was convicted, by just seeing the Lord Jesus Christ. ఆ దొంగ యేసుక్రీస్తుని చూడడంతోనే తన యొక్క స్థితిని గురించి ఒప్పింపజేయబడ్డాడు. It's for the people who are good, respected in the society. The Lord says, "You must be born again. You must hate the deeds of evil." ఎవరైతే ఈ సమాజంలో గొప్పగా ఎంచబడుతున్నారో, ఎవరైతే గౌరవమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటిని ద్వేషించి వాళ్ళు దేవునికి నిజంగా రక్షించబడాలి, తిరిగి జన్మించాలి. You can say, "I am born again, I am baptized in the water and in the Holy Spirit," but if you don't love the light and you don't hate darkness, you will not be saved. మీరు ఈ విధంగా చెప్పొచ్చు, నేను తిరిగి జన్మించాను, నీటి ద్వారా ఆత్మ ద్వారా నేను తిరిగి జన్మించాను, కానీ మీరు చీకటిని ద్వేషించకపోతే, మీరు వెలుగులోనికి ప్రవేశించకపోతే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు తిరిగి జన్మించలేదు. So everyone who does evil hates the light and does not come to the light for the fear that his deeds will be exposed. 20వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. So here he says everyone, whether you're born again or not born again. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందనంటే ప్రతి ఒక్కరు మీరు తిరిగి జన్మించారా లేదనేది కాదు. If you
do that evil and you don't want to come to the light because you'll be exposed, definitely you are going to be not saved. కాబట్టి మీరు దుష్కార్యము చేస్తూ వెలుగులోనికి ప్రవేశించకపోతే, మీ దుష్కార్యములు కనబడకుండానట్లు మీరు ప్రవేశించకపోతే మీరు రక్షించబడలేరు. Yeah. So everyone who does evil hates the light and does not come to the light for fear that his deeds will be exposed. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. So the opposite of this should be, for everyone who does good loves the light. దానికి వ్యతిరేకంగా ఏముంటుంది అని అంటే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. So you read the first portion, says everyone who does evil hates the light. కాబట్టి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. So the opposite should be, everyone who does good loves the light. దానికి వ్యతిరేకంగా ఏముంటుందని అంటే, మంచి కార్యం చేసే ప్రతివాడు వెలుగును ప్రేమిస్తాడు. But does it say like that in verse 21? అయితే 21వ వచనంలో ఆ విధంగా ఉందా? He says, he who practices the truth comes to the light. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. So we are all human beings, we'll do something wrong. మనందరము మనుషులమే, మనం ఏదో విధంగా పాపం చేస్తాం. So in one big field there will be some big rock there. బిగ్ Field, there you will find a rock. ఒక భూమి, పెద్ద విస్తారమైన భూమిలో ఒక బండను మనం చూస్తాం. So if you push the rock, ఆ బండను తొలగించినట్లయితే you will see some insects trying to crawl back to that rock. కొన్ని పురుగులు ఆ బండ కింద నుండి మీరు దొరిలించిన వెంటనే మరలా ఆ బండ కిందకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. They hate the light. వాటికి వెలుగంటే ద్వేషము. They don't want to be exposed. బయలుపరచబడడానికి వాటికి ఇష్టం లేదు. So they want to hide. అంచేత అవి ఏం చేస్తాయి, మరలా దాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. If you are truly born again, మీరు నిజంగా తిరిగి జన్మించినట్లయితే you will not be like that. మీరు ఆ పురుగుల వంటి వారుగా మీరు ఉండరు. See, Zach will always say, that being born again is like a pig becoming a cat. మన సహోదరుడు జాక్ బ్రదర్ ఎప్పుడు చెప్తూ ఉండే విషయం ఏంటంటే, తిరిగి జన్మించడం అనే విషయము ఒక పంది పిల్లిలా మారడం వంటిది. So the pig usually likes to lie down in the gutter and enjoy the gutter. ఆ పంది అనేది ఎప్పుడు మురికిలో దొరలడానికి, అందులోకి వెళ్ళడానికి ఆశపడుతూ ఉంటుంది. So that is the person who is not born again. అటువంటి వ్యక్తే తిరిగి జన్మించిన వ్యక్తి అంటే ఆ విధంగా ఉంటాడు. So now the person is born again. ఇప్పుడు ఆ వ్యక్తి తిరిగి జన్మించాడు. The pig has become a cat. ఆ పంది వంటి వాడు ఇప్పుడు పిల్లి వంటి వాడయ్యాడు. So when it slips and fall into the gutter, it will always immediately jump out and lick and clean itself. పొరపాటున ఆ పిల్లి కనుక మరలా మురికిలో పడినట్లయితే వెంటనే బయటకు వచ్చి ఆ పిల్లి ఏం చేస్తే తన్ని తాను శుభ్రపరచుకోవడానికి ఎప్పుడు నాకుంటా ఉంటుంది. So what will you say of a cat which falls into the gutter and looks around to see whether anyone is around, but still enjoys the gutter if nobody is around? ఒకవేళ ఒక పిల్లి కనుక ఆ మురికిలో పడి ఆ చుట్టుపక్కల అందరినీ చూసి ఎవరైనా నన్ను గమనించారా లేదా, ఈ మురికిలోనే ఉన్నానా లేదా అని చూసినట్లయితే అటువంటి పిల్లిని మీరు ఏమని పిలుస్తారు? It's just a pig which has got a cat clothing on it. అది పందే, కేవలము ఒక పిల్లి వంటి పైరూపం కలిగి ఉంది అంతే. So really the Lord wants us to be saved from all that is evil in the world. నిజంగా ప్రభు ఈ లోకంలో ఉన్న ఆ దుష్క్రియలన్నిటి నుంచి మనల్ని విడిపించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. All that is required is to walk in the light. దాని అంతటికి మనకు కావాల్సింది, మనకు అవసరమైనది ఏంటంటే మనం వెలుగులో నడవాలి. When we have slipped and fallen, we don't want to justify ourselves. మనం ఏదో జారి పడిపోయినప్పుడు మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకోకూడదు. We don't want to hide it. మనం ఏ విషయాన్ని దాచిపెట్టుకోకూడదు. We want to come to the Lord. మనం ప్రభు దగ్గరికి రావాలి. And we want to come to the people who can help us. మనం ఎవరైతే మనకు నిజంగా సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరికి కూడా మనం రావాలి. The Lord builds the church like that. ప్రభు ఈ విధంగా తన సంఘాన్ని ఆయన కడుతూ ఉంటాడు. He brings people who are needy. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని సంఘంలోనికి తీసుకొని వస్తాడు ప్రభు. They each one know the Lord. ప్రతి ఒక్కరూ ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. And the Lord builds the church with people who have gone ahead.
ఎవరైతే ముందుగా నడుస్తున్నారో వాళ్ళ ద్వారా ప్రభు సంఘాన్ని కడుతూ ఉంటారు. And you should, look to those people and see, okay, I have confidence in him and I can trust him, I can value him. ఎవరైతే మీకు ముందుగా పోతున్నారో మీరు వారిని గమనించి వాళ్ళ మీద మీరు నమ్మకం ఉంచాలి, మీరు వారిని విశ్వసించాలి, మీరు వాళ్ళ యందు మీరు నమ్మకం ఉంచాలి. That is to love the light. అదే వెలుగును ప్రేమించడము అని అంటే. So you read in 1 John 1:5. మొదటి యోహాను 1:5 మనం చూసినట్లయితే, This is the message we have heard from him and announced to you, that God is light and in him there is no darkness at all. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. So if we say we have fellowship with him and yet walk in the darkness, we lie and do not practice the truth. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. Notice the same phrase, Jesus Christ told Nicodemus, practice the truth. మీరు ఈ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు వారు ఇదే విషయాన్ని గురించి నికోదేముతో చెప్తున్నారు, మీరు సత్యాన్ని అనుసరించాలి అని. He didn't say do good deeds. ఏదో నువ్వు సత్క్రియలు చేయమని కాదు. Good deeds will come. సత్క్రియలు అనేవి వస్తాయి. First you be truthful, honest. మొదటగా నువ్వు యథార్థంగా ఉండు. Then you will not walk in the darkness, you will walk in the light. అప్పుడు నీవు చీకటిలో నడువు, నువ్వు వెలుగులో నడుస్తావు. So the next verse, if we walk in the light as he himself is in the light, we have fellowship with one another, and the blood of Jesus his son cleanses us from all sin. 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. So all the Pharisees got upset with Jesus because he was exposing their hidden sins. ఫరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తు పట్ల ఎంతో అభ్యంతరపడ్డారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క రహస్య పాపాలని బయలుపరిచాడు. But the sinners, they are open with the Lord. అయితే ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి అంతా బయలుపరిచారు. So they are walking in the light. వాళ్ళు వెలుగులో నడుస్తున్నారు. They have fellowship with the Father. వాళ్ళకి తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు. With the Father and the Son, they are having fellowship. తండ్రితోనూ కుమారుతోనూ వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. So they find, that others also are in the presence of God. They are also walking in the light and having fellowship with one another. అప్పుడు వాళ్ళు కనుగొంటారు, ఇతరులు కూడా ఎవరైతే దేవునితోనూ తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉన్నారో వారితో కలిసి వాళ్ళతో పనిచేస్తారు. So if we can humble ourselves, మనం గనుక మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే and walk in the light, వెలుగులో నడిచినట్లయితే, we can have strong disagreements. మనకి నిజంగా బలమైన అభ్యంతరాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. But if we are having the fellowship with the Father, మనకు గనుక తండ్రితో ఒక సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే, and we have that confidence and trust in the people whom the Lord has put us together with, ఎవరితో అయితే దేవుడు మనల్ని సమకూర్చాడో వాళ్ళ పైన గనక మనం విశ్వాసం ఉంచి వాళ్ళని వెంబడించినట్లయితే, we can have fellowship. అప్పుడు మనం సహవాసం కలిగి ఉంటాం, అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. The Lord can build us into one body. ప్రభు అప్పుడు మనల్ని ఒక శరీరంగా ఆయన కట్టగలుగుతాడు. Otherwise we'll be just a congregation or some club. లేదంటే మనం ఒక క్లబ్ లాగానో ఏదో సమాజం లాగానో మనం ఉంటాం. Jesus wants to build his body. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని కట్టాలని He ఆశపడుతున్నారు. wants to build his family. కుటుంబాన్ని కట్టాలని ఆయన ఆశపడుతున్నారు. All of us are not perfect. మనలో ఎవరు కూడా పరిపూర్ణులం కాము. No one is perfect. ఎవరు కూడా పరిపూర్ణుడు అనేవాడు లేడు. But all that is required is we have to walk in honesty and humility. మనకు కావాల్సిందంతా ఏంటి అని అంటే మనము సత్యంలోను మన యథార్థతలోను మనం నడవాలి. Walk in the light. మనం వెలుగులో నడవాలి. As God himself is in the light. ఏ విధంగా అయితే ప్రభు దేవుడే వెలుగులో ఉన్నాడో మనం కూడా వెలుగులో నడవాలి. So he will cleanse us with his blood. అప్పుడు ఆయన తన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. So you can walk and do those good deeds. అప్పుడు మనం ఆ విధంగా నడిచి మనం సత్క్రియలు చేయగలుగుతాం. The spirit has to be cleansed by the blood of Jesus Christ. మీకు తెలుసా, మన ఆత్మ అనేది యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడాలి.
Yeah, so that there is no defilement in the flesh and in the spirit. తద్వారా మన ఆత్మలో కానీ మన శరీరంలో కానీ మనం పడిపోకుండా ఉంటాం. May the Lord work in us like that. ఆ విధంగా ప్రభు మనలో పని చేయను గాక. No sin. పాపమే లేకుండా, Don't tolerate any sin. ఏ పాపాన్ని కూడా మనము ఏ విధంగా కూడా అనుమతించకూడదు. Come to the light. వెలుగులోనికి రండి, Take help సహాయాన్ని పొందుకోండి, and be delivered from the power of sin. ఆ పాపం యొక్క శక్తి నుండి మీరు విడుదల పొందుకోండి. I have seen, I have known the truths about victory over sin many years. నాకు ఈ పాపం మీద విజయం గురించిన సంగతులు ఎన్నో సంవత్సరాల క్రితం తెలుసు. But I came to know that I can't, have that victory independently. అయితే ఆ విజయం అనేది ఏదో నా స్వతహాగా నేను విడిగా ఒంటరిగా ఉండడం ద్వారా నాకేమీ రాదు. The Lord in the New Testament, He makes two people into one. క్రొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తుల్ని ప్రభు ఒక్కటిగా చేయగలడు. And devil wants to separate people. ఎప్పుడు కూడా అపవాది ఇద్దరిని వేరు చేయాలనే చూస్తాడు. Some competition, some jealousy. ఏదో పోటీ, ఏదో అసూయ. Oh, but the Lord wants us to be free from sin, become one. అయితే ప్రభు ఆ ఒక పాపం నుంచి వేరు చేసి ఇద్దరిని ఒక్కటిగా చేయాలనుకుంటాడు. And the devil will be afraid of us. అప్పుడు అపవాది మనమంటే భయపడతాడు. And we'll go after the devil and get our children out from him. అప్పుడు అపవాదిని తరిమి మన పిల్లల్ని మనం రక్షించుకోగలుగుతాం. May the Lord build us like that. ఆ విధంగా తండ్రి మనల్ని కట్టునుగాక. Amen. ఆమేన్.